వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో వీడియోలు చూసి వంటలు, టెక్నాలజీ, వ్యాపారం నేర్చుకోవడం సర్వసాధారణం. కానీ అదే యూట్యూబ్ని చూసి వైన్ తయారు చేసి విక్రయించడం, చివరికి అరెస్ట్ కావడం మాత్రం సంచలనంగా మారింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఈ వ్యక్తి ఎలా వైన్ తయారు చేశాడు? పోలీసులు ఎలా పట్టుకున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని మల్కాజ్గిరి పరిధిలో ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమంగా నిర్వహిస్తున్న ఒక వైన్ తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఆ దాడిలో యాంటోనీ పీటర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను యూట్యూబ్ వీడియో చూసి వైన్ తయారీ విధానాన్ని నేర్చుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంట్లోనే వైన్ తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అధికారుల సమాచారం ప్రకారం గత ఏడాది నుంచి అతను ద్రాక్ష, పైనాపిల్, జామ, మోసంబి, సపోటా, అరటి, అంతేకాదు తమలపాకు ఫ్లేవర్లతో సహా మొత్తం 7 రకాల ఫ్రూట్ వైన్ తయారు చేస్తున్నాడు. ఒక్కోటి 750 మిల్లీలీటర్ల బాటిళ్లను 300 రూపాయలకే విక్రయిస్తున్నాడు. నేరెడ్మెట్, సికింద్రాబాద్, ఈసీఎల్, ఖాప్రా ప్రాంతాల్లో కస్టమర్లను సరఫరా చేస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించాడు. దాడి సమయంలో అధికారులకు 377.7 లీటర్ల అక్రమ వైన్, 702 ఖాళీ బాటిళ్లు, అలాగే వైన్ తయారీకి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 1.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అనంతరం నిందితుడిని స్వాధీనం చేసుకున్న వస్తువులను కాప్రా ఎక్సైజ్ పోలీసులు స్టేషన్కి అప్పగించారు. విచారణలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. పండ్లను సుమారు 15 రోజుల పాటు సహజంగానే పులియబెట్టి అందులో చక్కెర, గోధుమలు కలిపి వడగట్టి వైన్ తయారు చేస్తున్నట్లు అధికారులకు తెలిపాడు. పులియబెట్టిన ప్రక్రియ సహజంగానే ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల అది ఎక్సైజ్ శాఖ చట్ట పరిధిలోకి వస్తుంది అని స్పష్టం అయింది. లైసెన్స్ లేకుండా మద్యం తయారు చేయడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం చట్టానికి విరుద్ధం అని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటన ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు చేస్తుంది. యూట్యూబ్లో ఏదైనా నేర్చుకోవడం తప్పు కానే కాదు, కానీ చట్టపరమైన అనుమతులు అవసరమైన కార్యకలాపాలను అనుమతి లేకుండా చేయడం మాత్రమే నేరం. ప్రత్యేకించి మద్యం తయారీ, విక్రయం వంటి అంశాలను రాష్ట్ర ఎక్సైజ్ చట్టం పరిధిలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు.